ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు 21 జీవో పెద్ద గుదిబండ క్రాంతి. 21 జీవోలా ఇప్పుడు నాకు ఎక్కువ నాకు మార్కులు వచ్చినా అలా రానికి వీలు లేదు. ఎస్సీతోనే కొట్లాడాలి. అలా కోటాల నేను నష్టపోయిన పూర్తిగా నాకు దూరం చేసిండ్రు. ఇలా ఎస్సీ బీసీ మైనార్టీ సంఘాలు చాలా ఉన్నాయి ఈరోజు. ఈ బీసీ సంఘాలు ఇవి ఎవ్వరు కూడా 29 జీవో గురించి మాట్లాడాలి. ఇక్కడనే భయంకరమైన లాఠీ చార్జీలు జరిగినాయి. ఇవాళ దాంతో ఏం న్యాయం జరగలే. అది ముఖ్యంగా బహుజన బిడ్డలు పెద్ద ఎత్తున నష్టపోయినారు. గ్రూప్ 1లో మాత్రం అంటే బహుజన బిడ్డలను టార్గెట్ చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టే కదా. ఇవాళ అన్నిటికన్నా పెద్దగా ఏంటంటే ఈరోజు బీసీ వాదం ఎత్తుకుంటారు, పెద్ద ఎత్తున గట్టిగా మాట్లాడతారు, బీసీలకు అన్యాయం జరిగిందంటారు, పెద్ద వర్గాలను ఖబర్దార్ అంటారు. కానీ ఏదైతే ఎక్కడైతే నాకు పంపకాలు ఉన్నాయో అక్కడ పంపకం తీసుకునే దగ్గర వచ్చి నాకు వడ్డించారు వీళ్ళు. వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకుంటారు. కానీ దానికి పెద్ద ఇది ఈరోజు 29 జీవో తీసుకోండి, లేకుంటే 49 మంది ఇయాటికి మన ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల బిడ్డలు మరణించడం జరిగింది. వీటి గురించి మాట్లాడు. అయితే మౌలికమైన అంశాలు ఎక్కడైతే మనకు అవసరం ఉన్నాయో వాటిపైన ఈ సంఘాలు మాట్లాడరు. కానీ ఎక్కడైతే రాని అంటే బంగారు కంచాలు పెట్టిండ్రు కానీ అలా ఏం వడ్డించకుండా పెట్టిండ్రు. బంగారు కంచాల ఆశ చూపెడుతుండ్రు అంతే సంఘాలు. ప్లేట్ ఒకటే ఉన్నది అంతే. అంతే.